హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ. మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. ఈ రోజైతే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి మంచి వ్లాగ్ అనుకుంటున్నారు? ఏం చేస్తాను అంటున్నారు? ఈరోజు మంట పెట్టకుండా పనండి. కొంతమంది అనుకుంటారు, అబ్బా ఈరోజు బయట నుంచి భోజనం తీసుకొస్తాము, ఇంట్లో పనే ఉండదు అనుకుంటారు. కానీ ఈరోజు ఏంటి చూశారు కదా, నైట్ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయండి. నేను ఇడ్లీ పిండి మిక్సీ వేయాలి, గ్రైండర్ వేస్తాను, చూసేసేయండి. ఇంకా అన్నం ఒక్కటే వండుతాను. బయట నుంచి ఫుడ్ అయితే తేవడం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ నైట్ కర్రీస్ ఉన్నాయి కదా, సండే చేసిన కర్రీస్ ఉన్నాయి, మండేకి అవి సరిపోతాయి. కాబట్టి నేనైతే కర్రీ అయితే ఏమీ చేయటం లేదు. ఇక్కడైతే కనుక పని చాలా ఉంటుంది, చూసేసేయండి. ఇక్కడ నైట్ చేసిన ఫిష్ పకోడీ ఉన్నాయి, ఇవి సరిపోతాయి నాకు. చిన్న చేపలు ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. తెల్లారి కాదండి, 2 days ఉన్నాయి, ఇలాగే ఉండిపోతాయి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా అలాగే ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ ఏం చేస్తానంటే, గ్రైండర్ అనేది నాది చాలా పాత గ్రైండర్ అండి. కాబట్టి ఫస్ట్ టవల్ వేసేసి దాని మీద గ్రైండర్ పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకొకటి, మేము ఉండేది 3rd స్టేర్ అండి, కింద వాళ్ళకి సౌండ్ కూడా వినిపించకూడదు. గ్రైండర్ అనేది కొంచెం సౌండ్ వస్తుంది, అలాంటిది కూడా కింద వాళ్ళు ఎమ్మటే డిస్టర్బ్ అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి కింద క్లాత్ వేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా, అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఈ గ్రైండర్ నేను ఎప్పుడన్నా యూజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాడే ముందైతే ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటా. ఇంకోటి ఏంటి అంటే, నా దానికైతే బటన్ ఉండదండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఎట్లాంటి రిపేర్లు ఎలాంటివి చేయరు కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసారు. ప్లగ్ పెట్టేస్తే ఎమ్మటే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే గ్రైండర్ తుడిచిన తర్వాత ఈ లోపల ఉన్నాయి కదా, ఇవన్నీ కడిగేసి గిన్నె పెట్టేస్తాను. ఎందుకంటే మనం రోజు వాడాం కదా గ్రైండర్. నేనైతే అట్టుపిండి ఆల్మోస్ట్ నేను మిక్సీలోనే వేస్తూ ఉంటాను. ఇడ్లీకి అయితే కనుక గ్రైండర్ వేస్తానండి. ఎందుకంటే గ్రైండర్ వేయటం వల్ల చాలా బాగా వస్తుంది. కానీ ఒక వీడియోలో మిక్సీ వేస్తే ఇడ్లీ కూడా మెత్తగా వస్తాయి. ఆ వీడియో కూడా నేను చూపించాను, చూసే ఉంటారు. అది కూడా ఈ ఛానల్లోనో లేదంటే విజయ మల్టీ కుజిన్లోనో వచ్చి ఉంటుంది. ఇంక ఇప్పుడు చూశారు కదా, చక్కగా 5-6 సార్లు కడిగేసి ఇవి వేశానండి. ఇది గ్రైండర్ చక్కగా పిండి రుబ్బేటప్పటికి నేను వేరే పనులు కూడా చేసుకుంటాను. వంట లేని రోజు ఇలాంటి తంట చాలా ఉంటుందండి. ఊరక వంట లేదు, ఆడవాళ్ళు ఏముంది ఇంట్లో ఊరక కూర్చుంటారు. మేము జాబ్ చేసుకొస్తే ఊరకు కూర్చోవడానికి ఇంత బాధ అంటారు. కానీ ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకు ఉంటాయండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఏదో ఒకటి సర్ది పెట్టుకుంటూ ఇంటిళ్ళ పాదిని చూసుకుంటూ ఉంటారు. జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఒక్కటే జాబ్ ఒక్కటే చేసుకుని రావటం, ఇంకా వేరే పని అయితే ఏముండదు. ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. నాకైతే ఇంట్లో ఉన్నప్పుడైతే కనుక పనులు ఎక్కువగా ఉన్నాయి. జాబ్కి వెళ్ళేటప్పుడైతే ఏముంది, పొద్దున్నే లేవుస్తాం, టకటక పని చేసేసుకుంటాం, జాబ్కి వెళ్తాము, ఈవినింగ్ వస్తాము, అందరం కలిసి పని చేసుకుంటూ ఉంటాము. ఇంక ఇప్పుడు జాబ్ లేదు, ఇంట్లోనే ఉంటున్నాను ప్రస్తుతానికి అయితే కనుక. ఇప్పుడు ఎంత పనులు అయితే పెట్టుకుంటూ ఉన్నప్పుడైతే మార్నింగ్ ఏముంది, బ్రెడ్ జామ్ ఇలాంటి టిఫిన్స్ తినేస్తాము. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉంటాం కాబట్టి ఎక్కువ పని అయితే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా ఇది గ్రైండర్ అవుతూ ఉంటుంది. ఇంకా నేను మిగిలిన పనులన్నీ చేసేసుకుంటానండి. ఈ రవ్వ అయితే కనుక నేను నైటే మినపప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టేసి నేను చాలాసార్లు కడిగేస్తూ ఉంటాను. అలా కడిగి పెట్టిన తర్వాత తేలిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పారబోసి మళ్ళీ నీళ్లు పోసి పెడుతూ ఉంటాను. ఈ విధంగా కడుగుతూ ఉంటాను. ఇంకా పొయ్యి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ పనులున్నాయి. నిమ్మకాయలు కూడా రెడీగా ఉన్నాయి కదా, హ్యాపీగా జ్యూస్ చేసుకుందాము. ఇంకా ఏంటంటే, నిమ్మకాయ ఇలా ఉండటం వల్ల వంటింట్లో మనకి చాలా చూడగానే ఒక రకమైన హ్యాపీనెస్ అయితే నాకు వస్తూ ఉంటుంది. అందుకే ఒక నిమ్మకాయ ఎప్పుడు వంటింట్లో నేను అలా పెట్టుకుని ఉంచుకుంటాను. మీలో ఎంతమందికి వంటింట్లో ఇలా నిమ్మకాయ పెట్టుకునే అలవాటు ఉంది అనేది కామెంట్స్. అంటే ఏదో రీజన్ కాదండి, చూడగానే తెలియని హ్యాపీనెస్, నిమ్మకాయని కలర్ చూడగానే నాకు ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక గ్రైండర్ వేసాను కదా, ఇది వేసిన తర్వాత నేను మామూలుగా అయితే రవ్వ దీంట్లోనే కలుపుతానండి. విడిగా అయితే నేను కలపను. ఈ విధంగా పిండేసుకుంటూ చక్కగా కలుపుతూ ఉంటాను. చూశారు కదా, ఇంత మెత్తగా అయితే నలిగితే ఏంటంటే పిండి అనేది ఒదిగిస్తుంది గ్రైండర్ వేసుకుంటే కనుక. ఇప్పుడు రవ్వ అనేది శుభ్రంగా పిండేసి దీంట్లోనే వేస్తానండి. తిరిగేటప్పుడే మనం విడిగా గిన్నెలో తోడుకొని కలుపుకునే కాడికి చక్కగా దీంట్లో వేస్తే ఒక తిప్పు తిరిగినట్టు ఉంటుంది. మనకైతే చక్కగా ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత చక్కగా తోడుకుంటాను ఒక గిన్నెలోకి అనేది. ఇలా కలిసిపోయింది, చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే, కొంచెం లావుగా కూడా ఉందండి మా ఇడ్లీ రవ్వ. కాబట్టి ఇట్లా గ్రైండర్ వేస్తే ఏంటంటే 1 నిమిషం అలా తిప్పామంటే కనుక అది కలిసిపోతుంది. కొంచెం
కొంచెం నలుగుతుంది ఆలోచనతో నేను తిప్పుతూ ఉంటాను. ఇప్పుడు చక్కగా గిన్నెకి తీసుకుంటే ఇది నైట్ నానబెట్టి మిక్సీ పొద్దున గ్రైండర్ ఎందుకు వేస్తున్నానంటే మేము ఇటలీలో ఉంటాం, మాకు పిండి అనేది నైట్ వేసి పెడితే తెల్లారికి పొలవటం లేదండి. కాబట్టి ఈరోజు ఉదయం వేస్తే ఏంటంటే సాయంత్రానికి పులిసి చాలా బాగా వస్తాయి ఇడ్లీ అయితే కనుక. నాకు ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది. ఈ పిండి లాస్ట్లో మిగిలిపోయింది నేను పునుగులు లేదంటే ఊతప్పం ఇలాంటివి వేసుకుంటానండి, దానికోసమేనండి. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. పొయ్యి ఇవన్నీ క్లీన్ చేసేసుకోలేదు, ఇంకా అంట్లు వరకే కడిగేసానండి. కడిగిన తర్వాత ఈ గ్రైండర్ అయ్యి కూడా కడుగుతా. ఇంకొకటి నేను ఒక సలహా అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. గ్రైండర్ అయ్యి మీరు స్టీల్ కడిగేటప్పుడు సర్ఫ్ ఇట్లాంటివి వాడండి. లోపల మన రోళ్ళు ఉంటుంది కదా, అది కడిగేటప్పుడు మటుకు సర్ఫ్ అలాంటివి వాడకండి, రాళ్ళు కడిగేటప్పుడు కూడా. ఎందుకంటే ఆ రాళ్ళకి సర్ఫ్ అనేది పట్టేసి ఉంటుంది, ఎంత కడిగినా సరే ఆ స్మెల్ అనేది అలా ఉంటుంది. కాబట్టి అది మంచిది కాదండి. నీట్గా నీళ్ళతోనే కడిగేసుకోండి. నేనైతే చక్కగా గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పెట్టేస్తాను. ఎదురుగా కడ్డీ ఉంది కాబట్టి దాన్ని రివర్స్ తిప్పి పెట్టాలి, ఎందుకంటే అది పెట్టాము అంటే కనుక అక్కడ పట్టదు. కాబట్టి నేను రివర్స్ తిప్పేసి తర్వాత పెడతాను. ఇప్పుడు వంటింట్లో ఇవన్నీ తీసాను కాబట్టి ఇవన్నీ సర్దుకోవాలి. ఇంక ఇది వంటింట్లోనే వదిలేద్దాము అని అయితే అనుకుంటున్నాను. అంతకుముందు ఏంటంటే అలమార్లో పెడుతూ ఉంటాను, తీస్తూ ఉంటాను. ఇంకా పొద్దాకలి గ్రైండర్ వాడే గ్రైండర్ కూడా అలమార్లో ఎందుకు పెట్టడం, ఇలా బయట ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు కదా అనే ఆలోచనలో నేను బయటే ఉంచుదాం అనుకుంటున్నాను. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. నన్ను పర్సనల్గా మీరు కనెక్ట్ అవ్వాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే ముందే నా మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం సర్ఫ్ వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. ఈరోజైతే ఈ పూరీ ఉంది కదా, ఈ పూరీతో పాటు చేప పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. ఇలా పూరి ఒక్కొక్క ముక్క తుంపుకొని చేప ముక్క కొంచెం చిన్న ముక్క పెట్టేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి కదా, ఆయిల్ క్యాన్లు కూడా ఫిల్ చేస్తాను. ఇప్పుడైతే కనుక నేను ఈ పేపర్ ఇదంతా క్లీన్ చేసేసుకుంటానండి. వంట పని లేనప్పుడు నేను వంటింట్లో ఇలాంటి పనులు చేస్తాను. ఆల్మోస్ట్ వీక్లీ ఒక రోజు నేను ఇట్లా వంట అయితే చేయనండి, ఎందుకంటే మండే అనేది ఆల్మోస్ట్ నేను వంట చేయను. నైట్ చేసిన ఫుడ్ ఉంటుంది కదా, అవి తినేస్తాము. మార్నింగ్ అయితే ఊరక రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కర్రీస్ ముందు రోజే ఉంటాయి కదా. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇలా క్లీనింగ్ సెక్షన్ సోమవారం పెట్టుకుంటే టిఫినేనండి. సోమవారం ఎక్కువ శాతం నేను వీక్లీ ఒకరోజు టిఫిన్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. మీలో ఎంతమంది వారానికి ఒక రోజు మొత్తం టిఫిన్ తింటారు? అందుకేనండి నేను పిండి అనేది కాస్త ఎక్కువ పెట్టుకుంటాను. ఎందుకు అంటే మేము డే మొత్తం టిఫిన్తోనే ఉందాము అని ప్లాన్ చేసుకున్నాము. అందుకని వారానికి ఒక్కరోజు అన్నం లేకుండా ఉంటామండి. అంటే మార్నింగ్ ఇడ్లీ వేస్తాను, మధ్యాహ్నం ఇడ్లీ సాంబారు చట్నీ ఆ టైప్లో తింటాము. నైట్ వచ్చేసి ఊతప్పం అలా వేస్తానండి ఇదే పిండితో. లేదంటే అట్టు పోస్తే కనుక ఆ డే మొత్తం మార్నింగ్ అట్టు పోయటము, మధ్యాహ్నం అట్టు చట్నీ కానీ, ఈవినింగ్ ఏంటి ఊతప్పం, ఆ విధంగా పునుగులు కానీ ఏదో ఒకటి వేస్తాను. అలా డే మొత్తం 2 సార్లు 3 సార్లు టిఫిన్తోనే ఉంటామండి. అలా చేయటం వల్ల మనకి చాలా మంచిది. దోశ కానీ ఇడ్లీ కన్నా ఇంకా పెసరట్టు వేసుకోండి, అది ఇంకా మంచిదండి. ఇడ్లీ పెసరట్టు చాలా మంచిది. ఇంకా ఆయిల్ ఫుడ్ కన్నా ఇలా వారానికి ఒక్కరోజు మీరు ట్రై చేసి చూడండి ఒక్కసారి, మీకు ఎలా అనిపిస్తుంది వారానికి ఒక రోజు అని చెప్పి మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే కనుక గ్రైండర్ కడిగేసాను కదా, బాగా ఆరిపోయిన తర్వాత తుడిచి నీట్గా పెట్టేసుకుంటానండి. ఇదే వీడియో అండి, ఓకేనా? మీకు నచ్చిందా? నచ్చితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేసేయండి. నాకు వినిపించలేదు. ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొంచెం రైసే పెడతానండి ఈరోజు, ఎందుకంటే మేము రైస్ కూడా తక్కువ తినాలి అనుకున్నాం. ముందు రోజు హెవీగా తింటే కనుక తెల్లారి లైట్ ఫుడ్డే తినడానికి ఇష్టపడతాం. కాబట్టి కొంచెం రైస్ కడిగేసి నేను కుక్కర్ పెట్టేసుకుంటా. ఈ వీడియో నచ్చితే మళ్ళీ మన ఛానల్ వేరే వీడియోస్ ఉన్నాయి, చూసేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.